హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుంటారని కోరుకుంటున్నాను. శివరాత్రి రోజు మాకు తెలిసిన ఆంటీ వాళ్ళ ఇంట్లో అభిషేకం ఉందని చెప్పాను కదా, వాటికి మాకు పిలిచారు. మేమైతే వెళ్ళాము. నిన్నటి వీడియోలో దాని గురించి అయితే పోస్ట్ చేశాను. కానీ ఈరోజు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను, అక్కడ జరిగిన విషయాలు అనమాట. మేము వెళ్ళి ఒక 15 మినిట్స్ అలా అయితే కూర్చున్నాము. అభిషేకం అంకుల్ చేస్తుంటే ఇంకా అక్కడే కూర్చున్నాను. ఇంకా ఇలా కూర్చునేసరికి అంకుల్ అయితే అతని సెల్ ఇచ్చేసి నాకైతే వీడియోస్ అయితే తీయమని చెప్పారు. నేను ఇంకా సెల్ తీసుకొని వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను. నేనేమనుకున్నానంటే వాళ్ళ సెల్లో వీడియోస్ తీయమంటున్నారేమో ఎప్పుడైనా చూసుకోవడానికి అనేసి నేనైతే వీడియో తీయడం స్టార్ట్ చేశాను. ఇలా అందుకని షార్ట్స్లా తీసుకుంటే చాలా బాగుంటుంది వాళ్ళు చూసుకోవడానికి అనేసి నేను షార్ట్స్ రూపంలో అయితే వీడియోస్ అయితే తీయడం స్టార్ట్ చేశాను. వీడియోస్ తీయడం ఒక ½ అయ్యిందో లేదో పూజ మధ్యలో ఒక 5 మినిట్స్ గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లోనే ఇంకా పంతులు గారికి అంకుల్ అయితే ఇలా చెప్పారు, సంతోషి ఈమె యూట్యూబర్ అనమాట, వీడియోస్ అయితే చాలా బాగా చేస్తుంది, చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, ఈ పూజ వీడియో కూడా నీ యూట్యూబ్లో పెట్టమ్మా అనేసి అయితే చెప్పారు. ఓహో, అందుకోసమా నాకు సెల్ తీసి వీడియోస్ తీయమంటున్నారా అని అనేసి నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. అయ్యో, ముందే చెప్తే నేను పెద్ద వీడియోగానే తీసుకుందనేమో అని అనేసి నా మనసులో నేనైతే అనుకున్నాను. అక్కడి నుంచి ఇంకా నేనైతే పెద్ద వీడియో అయితే తీయడం అయితే స్టార్ట్ చేశాను. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. ఎప్పుడో కొన్ని వీడియోస్ అయితే అంకుల్ అయితే చూశారు, అవి బాగున్నాయి అని అనేసి ఈ వీడియో కూడా పెట్టు అని అనేసి వాళ్ళు అంత పర్మిషన్ ఇవ్వడం చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే నేనైతే వీడియో తీయడానికి అయితే అస్సలు వెళ్ళలేదు అక్కడికి. ఎవరికి నచ్చుతుందో కొందరికి నచ్చదు, అలా తీయడం మంచిది కాదు నాకు అనేసి నా ఒపీనియన్ అనమాట. వాళ్ళకి ఓకే అయితే మనం తీయొచ్చు, కానీ వాళ్ళకి అడగకన్నా పూజలో ఉన్నారు, వాళ్ళకి డిస్టర్బ్ చేయడం ఎందుకు అని అనేసి నేనైతే వీడియోస్ అయితే అస్సలు తీయలేదు. అంకుల్ అతను సెల్ ఇచ్చి నాకు తీయమంటేనే నేనైతే వీడియోస్ తీశాను. నాకు చాలా చాలా హ్యాపీగా నేను ఫీల్ అయ్యాను అయితే అంకుల్ ఆంటీ చెప్పిన మాటలకైతే. ఇంకా అయితే పూజ అయితే మంచిగా చేసుకున్నాం. మా కాలనీ వాళ్ళు అందరం కలిసి అయితే ఈ పూజకైతే వెళ్ళాము. మాకైతే మనం ఇంత పెద్ద పెద్ద పూజలు అయితే చేసుకోవడానికి వీలు ఉండొచ్చు, వీలు లేకపోవచ్చు, కానీ ఇలా చూసే అవకాశం ఉండేటప్పుడు మాత్రం కంపల్సరిగా చూడడానికి ట్రై చేయాలి. ఎందుకంటే చేసింది ఎంత పుణ్యం ఉంటుందో చూసినా అందులో సగమైన పుణ్యం అయితే వస్తుంది కదా అనేసి నా ఒపీనియన్ అనమాట. మేమైతే మంచిగా అయితే ఇలా కొంతసేపు అంటే ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ అలా పట్టింది. కొంచెం కూడా అలసట లేకుండా చాలా హ్యాపీగా పూజ అయితే చాలా బాగా జరిగింది. బాగా భక్తి అనేసి నేను చెప్పాను కదా, అంకుల్ ఆంటీకి చాలా దైవభక్తి అండి. ఆంటీ కూడా కొంతసేపు కూడా కూర్చోలేదు, వాళ్ళు అడుగుతుంటే ఏది అడిగితే అది అందిస్తూనే ఉన్నారు. ఓం హిరణ్యవర్ణాం వరణేం సువర్ణరజతస్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం వింధ్యాయం గామస్వం పురుషానహం అస్వభూర్వామృతమధ్యామస్తి నాద ప్రబోధనేం శ్రియం దేవేముపప్పయే శీర్మా దేవీషతాం కంసవోతుతాం హిరణ్య ప్రాకారాం ఆర్ధాందురంతీం రుద్రాం దర్పయంతీం పద్మేసితాం పద్మవర్ణాం తామిహోపప్పయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా దురంతీం శ్రియం లోకే దేవిజిష్టాపధారాం తాం పద్మనే మేం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేన సతాన్వామృణే ఆదిత్యవర్ణే వసోతి జాతో వనస్పతిస్తవృక్షోధవిల్వః తస్య ఫలాని దురసాని దంతు మాయాంతరాజాస్య భార్యా అలక్ష్మేః ఉపైతుమాం దేవసఖ కీర్తిశ్చ మణినాథః ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేష్మిన్ కీర్తిముద్దం దధాతుమే ఇది భాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభోధమసమృద్ధిం చ సర్వాన్ మే గృహాదో గంధద్వారాంతరాధృషాన్ నిత్యపుష్టాంగరీషణేః ఈశ్వరేకం సర్వభూతానాం కామిహోపప్పయే శ్రియం శ్రీర్మే భజతో అలక్ష్మీర్మే నశ్యతో మనసక్కామభాగోతం వాచసత్యమసీమహే వసోనాగం రూపమన్నస్యామయి శ్రీసయధామ్యసః గర్ధమేన ప్రజా భూతామయి సంభవ గర్ధమా శ్రియం వాచజమే కులే మాతరం పద్మమారణీం ఆపసృజంతు సిద్ధాని చిక్లీదవసనే గృహే ఇత దేవీం మాతరం శ్రియం వాచజమే కులే సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం జయకర్ణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం ప్రబోధం గావోధాస్యోస్వాన్ వింధ్యాయం పురుషానహం యస్య చ ప్రేదో భూత్వా జుహ్యాదాజ్యమన్వహం శ్రియ పంచత సత్యం చ శ్రీకామస్య సత్యం చ వేద ఆనందకథమస్యైవాచికులైదైతి విస్తృతాః అరుణహస్నేశ్వయ పుత్రా స్వయం శ్రీదేవి
देवी देवता पद्मानने पद्म ओरो पद्माक्षी पद्मसंभवे तुम्मा अम्बजस पद्माक्षी येन सौख्यं दभाम्यहम् अश्वदायि च गोधायि धनधायि महाधने धनं मे श्रुतान् देवीं सर्वकाम्यार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यं हस्ति स्वाजामि गोरधम् प्रजानां भवति माता आयुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रीमहेश्वर्यम् चन्द्रसूर्याग्नि सर्वाभां श्री महालक्ष्मीर्मुपास्महे धनमग्निर्धनं भाजद्धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमस्तदे वैनदे यजोमं बिभसोमं बिभदवृत्रः सोमं धनस्य सोमिनाम यन्दधाति सोमिने अक्रोधो न च मात्सर्यं न लोभोनास्मामतिः भवन्ति कृतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपे सदा वर्षं तदे विभावरतिवो भ्रस्य विद्युतः प्रवहन्तु सर्वबीजान्यव ब्रह्मद्विषादिः पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायदाक्षि विश्वप्रिये विष्णुमनोनगोले तत्त्वादपद्मं मयि सन्निधस्व यसा पद्मासनस्था विपुलगडिगडी पद्मपत्रायदाक्षे गम्भीरवृत्तनाभिस्तनभरणविदासपर्वस्त्रोत्तरीयाः लक्ष्मीर्दिव्ये गजेन्द्रैर्मणिगणगजितैः स्नापिता हेमकुम्भैः विद्याहंसा पद्महस्ता मम वसतु गृहे यजमानस्य गृहे सर्वमाङ्गल्ययुक्तां लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासेभूतसमस्तदेवनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभद्रह्मेन्द्रगङ्गाधरां तां त्रैलोक्यगुणकनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीयलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा वराङ्गसौपासमभेदमुद्रां ग्रैर्वहन्तीं कमलासनस्तां बालाङ्गकोटिप्रतिभां नेत्रां भजेऽहमम्बां जगदीश्वरीन्तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ शान्ति शान्ति शान्तिः सपरिवाराय समेत श्री भवानी शंकर स्वामी देवताः शुद्धोदक स्नानं पंचामृत स्नानं विशेष फलोदक स्नानं हरिद्रोदक चंदनोदक कुंकुमोदक भस्मोदक पुष्पोदक गंगोदक स्नानं समर्पयामि स्नानानन्तरे शुद्ध आचमनीयं समर्पयामि सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 सपरिवाराय श्री भवानी शंकर स्वामी देवता स्नानानंतरे तथा आचमनीयं समर्पयामि शालग्राम शिलावारी पापहारी विशेषतः आजन्मकृत पापानां राजस्सिद्धं दिने दिने अकाल मृत्युहरणं सर्वव्याधि निवारणं समस्त पापक्षयं श्री आवादेवता भवानी शंकर पादोदकं भवन शुभव शालग्राम शिलावारी पापहारी विशेषतः आजन्मकृत पापानां राजस्सिद्धं दिने दिने अकाल मृत्युहरणं सर्वव्याधि निवारणं समस्त पापक्षयकरं श्री भवानी शंकर पादोदकं पावनं शुभम् शालग्राम शिलावारी पापहारी विशेषतः आजन्मकृत पापानां राजस्सिद्धं दिने दिने अकाल मृत्युहरणं सर्वव्याधि निवारणं समस्त पापक्षयकरं भवानी शंकर पादोदकं पावनं शुभम् शालग्राम शिलावारी पापहारी विशेषतः आजन्मकृत पापानां राजस्सिद्धं दिने दिने अकाल मृत्युहरणं सर्वव्याधि निवारणं समस्त पापक्षयकरं भवानी शंकर तथा पुनश्चंकरभंगकल्पकध्वजारविन्दां मनोभिष्टस्तु पौत्राभिष्टस्तु कथा